హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకున్న కూర గుత్తి వంకాయ కూర అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా చక్కగా ఒకసారి వేయించుకోండి. ఇది ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఇందులో మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి, టమాటా కూడా ఇలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఇలా వంకాయలు తీసుకొని దాన్ని చక్కగా చూసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూడండి, ఒక పావు గంట పాటు మనం ఇటు అటు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వంకాయ ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసేసుకుందాం. మసాలా వేసాం కాబట్టి ఎక్కువ కారం వేసుకోకండి, తక్కువ కారం వేసుకోండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చక్కగా వంకాయలు వేయించకుండా నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. మూత తీసుకొని చూసారా, ఒక 5 నిమిషాలు ఇటు అటు తిప్పుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో ఎక్కువ కదండి, కొంచెం కొద్దిగా నీరు మనం అలా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కూరని కలుపుతూ చూసుకుందాం. చూడండి, అంటే కూర ఇలా చూడండి, మనకి కూర ఉడికిపోయిందండి. చక్కగా మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.